అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. 44 ఏళ్లలో 4 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ ఉంది, దీనికి నేను ఏం చేయాలి అని ఒకరు కామెంట్ పెట్టారు. ఇప్పుడు విషయం ఏంటంటే అండి, 44 ఏళ్లకు ఆల్రెడీ ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీకు ఒకరో ఇద్దరు పిల్లలు ఉండుంటారు, ఇంకా ఎనీవే ప్లాన్ చేసుకోవటం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ వయసుకి మనము ఏ సిమ్టమ్స్ లేకపోతే, అంటే లక్షణాలు ఏమీ లేకపోతే, బ్లీడింగ్ అప్పుడు నొప్పి కానీ, లేకపోతే అధికంగా బ్లీడింగ్ పోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు, భార్యాభర్త కలిసినప్పుడు నొప్పులు రావడం లాంటివి ఏమీ లేవు అంటే ఈ ఫైబ్రాయిడ్ మిమ్మల్ని ఏమీ చెయ్యదు, మీరు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. లేదు, ఈ ఫైబ్రాయిడ్ వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయండి, డేట్ టైంలో నొప్పి వస్తూ ఉంది, లేకపోతే విపరీతంగా బ్లీడింగ్ పోతా ఉంది, అట్లా ఉన్న పక్షంలో మాత్రమే మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెడికల్గా మేనేజ్ చేయొచ్చు, అంటే మందులతో ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మందులతో ప్రయత్నం చేసిన తర్వాత కూడా అవ్వటం లేదు అనేసి అంటే మీరు ఆ గడ్డని తీసేయటం కాకుండా పూర్తిగా గర్భసంచిని రిమూవ్ చేయించుకోవటం మంచిదండి. 44 ఏళ్ళు కాబట్టి. లేదు, నాకు సర్జరీ చేయించుకోవటం సుతరాము అస్సలకే ఇష్టం లేదు అనేసి అనుకున్న వాళ్ళైతే మీకు ఇంకొక చిన్న ఆప్షన్ ఉంది. ఏంటంటే మెడిసిన్స్తో కొన్నేళ్ల పాటు 3 to 4 years మేనేజ్ చేసుకుంటే ఎలాగో న్యాచురల్గా మీకు మెనోపాజ్ వస్తుంది. లేదు, ఇది కూడా వద్దు అనుకునే వాళ్ళకి ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే మిరీనా ఐయుసిడి, అంటే మన కాపర్ టీ ఉంటుంది కదా, లూప్ అంటారు, అట్లాంటిది. దాంట్లో మెడిసిన్స్తో పాటు ఉండేది హార్మోనల్ లూపులు ఉంటాయి. అవి వేయించుకున్నారంటే ఈ నొప్పి బాధల నుంచి బయటపడతారు. తర్వాత కొన్నేళ్లకు దాన్ని రిమూవ్ చేయించేసుకుంటే న్యాచురల్గా మెనోపాజ్ వస్తుంది. మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయంటే మాత్రం పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్లు తీసుకోవచ్చండి. నమస్తే.